నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు నీరిస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరందరు బాగున్నారని అనుకుంటున్నాం. మీ గురించి ప్రార్థిస్తున్నాం. మీరందరు బాగుండాలి, అందులో మేము ఉండాలండి. అంతే కదా. మీరందరు బాగుండాలండి. అందరికీ థ్యాంక్ యూ అండి, ఎందుకంటే వీడియోలు చూస్తున్నారు మంచిగా. అందు గురించి అండి థ్యాంక్ యూ. పేరున సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ. కామెంట్స్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ. మంచి కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి, మామూలు కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా వచ్చేసి మనం మంచి వంట చేస్తున్నాం కదా మయ్యల, మంచి రెసిపీ స్నాక్స్ మంచి స్నాక్స్ అండి. ఇప్పుడు పండుగల సీజన్ తెలుసుగా మీకు, వచ్చేది పండుగలు కదా, బోనాల పండుగ కదా. బోనాల పండుగకు అన్నీ ఉంటాయి మీకు తెలుసు. అయితే మనం ఒక్క పిండితోని 4 రకాల బజ్జీలు చేస్తున్నామండి మేము. ఇక అది ఎవరైనా వచ్చినప్పుడు చేస్తామే కదా పండగలకు. మా ఇంట్లో ఏం చేస్తాం తెలుసా అండి, ఆ పిండి కలిపినప్పుడు ఏం చేస్తామంటే ఒకటే కాకుండా 4 వెరైటీలు చేస్తాం. వీలున్నంత వరకు 4-5 వెరైటీలు. అలా ఎగ్ కలిపితేనైతే ఇంకా 5 వెరైటీలు అవుతాయి కదమ్మా. అంతే, కూర్చుంటాం మంచిగా, కింద కూర్చుంటాం కదా, అన్ని వెరైటీలు చేసుకొని ఎవరికి ఏది ఇష్టం ఉందో వాళ్ళది వేసేస్తాం మంచిగా. అదే రెసిపీ ఇప్పుడు మీకు కూడా చూపిస్తున్నాము, ఎందుకంటే పండగకి చేసుకుంటే బాగుంటాయి ఇవి. అందు గురించి అనేసి శనగపిండితోని మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, ఆనియన్ బజ్జీ, మళ్ళీ పచ్చిమిర్చి కొత్తిమీర బజ్జీ, 4 వెరైటీలు. ఎగ్ మిస్ ఉందండి అందులో. ఎగ్ వేస్తే 5 వెరైటీలు అవుతాయి మంచిగా. ఇంకా పిండి కలపడం మాత్రం ఒకటే, అంతే. అది ఎట్లా చేద్దామో రండి చూద్దాం. మెయిన్ మనకు శనగపిండి అండి. శనగపిండి మేము ఏం చేస్తామంటే శనగపప్పుతోని పిండి చేపిస్తామండి, ఎందుకంటే రెడీమేడ్ తీసుకురాము, బాగుంటుంది అనేసి. మీరు కూడా ట్రై చేయండి, వీలుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి ఒక 1/2 kg మీదనే ఉన్నదండి పిండి, కొలత ఏం లేదు. శనగపిండి ఫస్ట్ ఆలు స్లైసెస్ చేసుకున్నానండి మంచిగా. ఇగో చూడండి, ఇంత మంచి స్లైసెస్ చేసి కొంచెం వాటర్లో వేసి పెట్టిన మంచిగా ఉంటుంది అట్లా. చూడండి, ఇది ఒకటి. ఒక పెద్ద ఆలు అండి, ఇంత పెద్ద ఆలు తీసుకున్న ఒకటి. అది మిర్చీలండి, ఇట్లా కొనాలు కట్ చేసుకోవాలా. కొనాలు కట్ చేసుకొని విత్తనాలన్నీ తీసేయాలండి ఇందులో, అంతే. మిర్చి బజ్జీ మిర్చీలు ఇవి. ఇగో ఇది మనకు ఆనియన్ బజ్జీకి చూడండి, ఇట్లనే డిప్ చేసి వేస్తామండి, బాగుంటాయి, సూపర్గా ఉంటాయి. ఇది ఆనియన్ బజ్జీకి. మిక్స్డ్ కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మిక్స్డ్ బజ్జీ అండి, అది బోండా అంటాం మేము. చూడండి, మేము మా స్టైల్లో చేస్తాం. ఎట్లానో ఎట్లా కలపాలో చూద్దాం పిండి ఇప్పుడు మనం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 స్పూను ఓం వేస్తున్నామండి. ఇదేమో ఇది సోడా అండి, తినే సోడా. ఇందులో సగమే వేస్తున్నాను నేను, మీకు చూపించడానికని పెట్టినాను. ఇగో చూడండి, చాలండి. ఎక్కువ వేస్తే నూనె ఏమంతా మనకి గుంజేసి తినలేమండి మనము, అందుకని కొద్దిగానే వేసుకోండి. అది కారం, కొద్దిగా అంతా పసుపు, కొంచెం అంతా ఉప్పు చూసి మళ్ళీ మనం వేసుకోవచ్చండి. నేను ఒక 2 స్పూన్లు వేసిన, పడతా కొంచెం. అది చూసినాక వేద్దాం మళ్ళీ మనం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంతే. అది కలుపుకోవాలి మనం ఫస్ట్. పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు బజ్జీలు అనేది అంత బాగా వస్తాయి. చూడండి, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మంచిగా కలపాలి పిండిని. పిండి కలిపినాక కూడా ఉప్పు కారం చూసుకోవచ్చండి మనము. మంచిగా కలపాలి స్మూత్గా. కొంచెం స్మూత్గా కలిపితేనే మనకు బజ్జీలు అనేది సూపర్గా వస్తాయండి. అదొక్కటి చూసుకోండి మీరు. ఉప్పు అన్నీ చూసుకోవాలి మనం. ఉండలు ఇట్లా ఏమి ఉండొద్దండి మనకి. ఇది ఇక మంచిగా కలిపినాక ఒక 5 నిమిషాలు మనం కొంచెం రెస్ట్ చేయాలి పిండికి. ఏ పిండి అయినా నానితేనే బాగుంటుంది, మనకు నానితేనే ఆ బజ్జీలు అనేది సూపర్గా వస్తాయి. అట్లా అనుకోవాలి. చూడండి, మొత్తం ఫ్లఫీగా అవుతుంది అట్లా అంటుంటే మనకి. కొంచెం వాటర్ వేయాలమ్మా చాలా. చూద్దాం, చూసేద్దాం. కొన్ని పడతాయేమో, పట్టాయా కొన్ని.
చాలా చాలు మళ్ళీ లొచ్చుగా అవుతుంది. మళ్ళీ మనకు మిర్చికి అంటది కదా, లొచ్చుగా అయితే అంటుకోదు. చూసేసుకోండి. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా ఇట్లా రావాలి. ఇగో ఇగో అమ్మా ఇట్లా ఇట్లా అంటుకోవాలి మిర్చికి. సరే, ఇక పిండి చూడండి ఒక 10 నిమిషాలు మంచిగా నానిపోయింది మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి ఎంత బాగా నానిందో. ఇట్లా నానాలండి, మనకి నానితేనే పిండి అనేది మంచిగా ఉంటుంది. నానకుంటే మాత్రము మనకు బజ్జీలు అంత మంచిగా రావు. అదే చెప్తున్నా నేను. నానితేనే బజ్జీ మంచిగా ఉబ్బుతుంది. అంతే కదా. వేడి కావాలండి, వేడి కాలేదు ఇంకా నూనె. మీకు ఇంతకుముందు మన ఛానల్లో మిర్చి బజ్జీల వీడియో కూడా ఉన్నది చూడండి, ఎట్లా మిర్చి బజ్జీ మనం వేయాలో. ఇప్పుడు చూద్దాము. ఇగో ఇట్లా ఇట్లా తీయాలండి. ఇగో చూడండి, ఇట్లా గ్యాప్ రావాలి మనకి మిర్చికి. మంచిగా గ్యాప్ వస్తే బాగుంటుంది మిర్చి. చూడండి చాలు. ఇంకా అవన్నీ అయినాక ఇక పలిగిన మిర్చిలు తీసుకొని ఏరుకొని తింటారు. ఇక అట్లా మంచి కొంచెం ఇట్లా పగిలినట్టు వస్తేనే బాగుంటాయండి మనకి మిర్చీలు అనేది. లోపల మిర్చి కూడా కాలుతుంది కదా. ఇట్లా చూడండి, ఇట్లా రావాలి. అట్లా వస్తేనే మిర్చి అనేది సూపర్గా ఉంటుంది. వస్తుంది బయట. లోపల దగ్గర మంచిగా వేగాలి మనకు. పచ్చి ఉంటే మనకి ఇట్లా మిర్చి పచ్చిగా ఉన్నది అనుకోండి లోపల, అట్లా సౌండ్ వస్తుంది. చూడండి మనకి ఇప్పుడు ఇవి వేగిపోయినట్టే మిర్చీలు. ఇంత బాగా వచ్చినాయి కదండి మనకి. ఇవి ఇట్లా రావాలి, ఇట్లా పగలాలి, ఇట్లా మిర్చి ఇట్లా రావాలి. చూసిరండి ఎంత సూపర్గా వచ్చినాయో మిర్చీలు. అంటే మిర్చీలు సూపర్ మిర్చీలు ఇట్లా రావాలి అంతే. కొంచెం మిర్చి బజ్జీలు అయితే అందరికి ఇష్టం ఉంటాయి కదండి. ఈ వర్షాకాలం అయితే చెప్పొద్దు, పలిగినవి కావాలంటారు. మిర్చి బజ్జీ కొంచెం ఆనియన్ వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. సాయంత్రం బజ్జీలు అంటేనే మనకు వర్షం పడ్డదంటే వేడిగా ఏం తినాలి అనిపిస్తుంది. అంతే. ఏది మనం ఇగో గింత పిండి చేసుకున్నా మనకు అందరికి వచ్చేస్తూనే ఉంటుంది ఇంట్లో. అవునండి. 30 రూపాయల ప్లేట్ అంటే ఎన్ని ఇస్తారే? 3 ఇస్తారు. కాదమ్మా, మనం ఎంత ఇంట్లో చేసుకున్నా కానీ బయట మిర్చి తింటే అదో తృప్తి ఉంటుందండి. నిజం చెప్తున్నా. ఇంట్లో మనం ఎన్ని చేసుకున్నా కానీ ఆ మిర్చి బజ్జీ కాదంటే సూపర్గా ఉంటుంది. బయట మిర్చి తింటేనే మంచి అనిపిస్తుంది. మనం ఎంత బాగా చేసుకున్నా కానీ ఆ ఫీలే రాదు మనకి. కానీ ఏం చేస్తాం, భయపడుకుంటూ తినాలి ఇక బయట తింటే ఏమవుతుందా అని. అట్లుంటుంది మిర్చి ప్రభావం. ఇంటిదే బయటిదేనమ్మా. అవునే. ఇప్పుడు బయట మిర్చీలు ఇప్పుడు మనం ఏకన్నా పోతుంటే స్మెల్ వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం, పోయి తింటాము అంతే. ఆగలేం మనం, ఇక తినేస్తాం ఆ మిర్చి బజ్జీ చూస్తే అంతే. మళ్ళా వాళ్ళు చేసే వాళ్ళకంటే కొంచెం వేడి వేయండి, చల్లవి వద్దని అంటాం మంచిగా. అంతే కదనే. వేడిగా ఉంటేనే ఇవి తినబుద్ధి అవుతాయి, చల్లవైతే అస్సలు తినబుద్ధి. వేడి ఉంటేనే బాగుంటాయండి. ఈ 5 రకాల బజ్జీలు ఒక పిండితో చూపించడానికి మీరు కూడా మంచిగా చేసుకొని ఎంజాయ్ చేస్తారని చూపిస్తున్నామండి మేము.
ఒక్కొక్క ఐటెంకి అయినా కానీ గింత పిండి కలుపుకుంటే మనం ఇంట్లో అందరం తింటాం ఏదైనా. నెక్స్ట్ మనం ఆలు బజ్జీ చేద్దామండి. ఇగో చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి. చూడండి కొంచెం ఎక్కువ పిండి పెడితే అంత బాగుండాయండి మనకి. కొంచెం మామూలుగానే కొంచెం పిండి అద్దండి. చూడండి ఇట్లా అనుకుంటా వేసేసుకోండి. ఈవెన్గా పిండి మనకు అంటుకోవాలి బజ్జీకి. చూడండి ఎక్కువ పిండి ఉంటే కూడా బాగుంటాయండి మనకి అవి ఆలు బజ్జీ. మీకు ఐడియా ఉన్నదొచ్చు, నాకైతే అట్లా నచ్చదు ఎక్కువ పిండి ఉంటే. నార్మల్గా ఉంటేనే బాగుంటుంది. మనం దొడ్డుగా చేస్తాం లోపల పిండి ఉంటుంది. పిండి అది బాగుండదు, ఎందుకంటే ఆలు లోపల మనకు వేగడానికి ఛాన్సే ఉండదు. ఇక పిండే ఉంటుంది మొత్తము. అదొక్కటి చూసి మీరు చేసుకోండి అట్లా. టర్న్ చేద్దామండి మనము. ఇగో చూడండి చూడండి ఎంత బాగా వంగినాయో. ఆలు బజ్జీలు కూడా సూపర్గా వంగుతాయి మనకి. పొంగాలి. ఫస్ట్ మనం వేసినవి అన్నీ వేగిపోయినాయండి. నెక్స్ట్ కూడా తీసేస్తున్నాం. చూడండి ఎంత బాగా పొంగి వచ్చినాయి మనకి. రావాలి ఆలు బజ్జీ సూపర్గా వచ్చినాయి కదా. ఎక్కువ పిండి ఉండొద్దండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆలు బజ్జీకి పిండి ఎక్కువ ఉంటే మనకి అంత బాగుండవు, అదొక్కటే చూసుకోండి అంతే. ఇక చూడండి సూపర్గా వచ్చినాయి కదా ఆలు బజ్జీ కూడా. ఇంత బాగా రావాలి. ఇంకా చూడండి ఓకే. ఇవి అయిపోయింది. ఆలు బజ్జీ కూడా సెకండ్ ట్రిప్ అవుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏందమ్మా, ఆనియన్ వేద్దామా? అవి ఆనియన్ బజ్జీలు వేద్దాం నెక్స్ట్. ఆ తర్వాత అవి మళ్ళీ మిర్చి అవి బోండా వేద్దాం. లాస్ట్కి కొంచెము హై సిమ్ పెట్టుకుంటూ చేయండి. మీకు తెలుసు కానీ చెప్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ మనకు కొంచెం లోపల పిండి ఉంటే బాగుండవు. కొంచెం సిమ్ చేసి బజ్జీలు వేసినప్పుడు ఏం చేయండి, కొద్దిగా సిమ్ చేయండి. మళ్ళీ తర్వాత ఏం చేయండి, దీన్ని పలచగా వస్తే ఏం కాదమ్మా. కొంచెం పిండి ఉంటుంది కానీ జర హై ఎక్కువ పెడితే మంట ఎక్కువ మట్టు పెట్టదు, గట్టిగా అయితే ఇట్లా ఎక్కువ పడుతుంది. ఫస్ట్ వేసినప్పుడేమో సిమ్ము, తర్వాత హై, అంతే. అదొక టిప్ ఒకటి అంతే. లోపల ఆలుగడ్డ కూడా ఉడుకుతుంది, మంచిగా ఉడుకుతాయి అట్లా అనేసి. లేకపోతే మనము తొందరగా మనం వేసి తీసినామంటే అంత పిండి ఉంటాయి అవి. అట్లా ఉండొద్దు. ఫస్ట్ వేసినాయి వేగిపోయినాయి చూడండి. ఇవి అయిపోయినాయి. కొంచెం తీసేసుకుంటే వేసేసేయాలి. ఇక చూడండి ఆనియన్ స్లైస్ చేసుకున్నా నేను. ఇప్పుడు దీన్ని చేస్తున్నా నేను. ఏమున్నదండి, ముంచడం వేయడం బజ్జీ పని అంతే కదా. ఇది అద్భుతంగా ఉంటుందండి. ఇది మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. ఇక చూడండి భలే ఉంటుంది తెలుసా. ఆనియన్ కుక్ అయ్యి సూపర్గా ఉంటుంది. అంతే. ఇక చూడండి మనం ఆనియన్ బజ్జీ ఇగో ఇది తింటే ఉంటుందండి, నిజం చెప్తున్నా కదా. మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది, నేనేం చెప్పాను మీకు. సూపర్గా ఉంటుందండి నిజంగా. ఆనియన్ బజ్జీ మస్తు ఉంటుంది. నాకు ఇష్టం ఇవి, చాలా బాగుంటాయి కూడా. టేస్ట్ మంచిగా వేగాలి మనకి, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. ఆనియన్ కదండి, పచ్చిగా ఉంటుంది కదా, కొద్దిగా టైం పడుతుంది అంతే. ఇవి వేగినాయి అంటే
సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు మనం, అంత బాగుంటాయి. పిండి అంతా కలిపినాక ఉప్పు కారం అవి రెండు మీరు చెక్ చేసుకోండి. బజ్జీలు వేస్తాము ఇంకా అన్నప్పుడు మీరు చెక్ చేసుకోవాలి కదమ్మా. చెక్ చేస్తేనే మనకు పిండి సరిపోతుంది, అంటే మనకు టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి. మనం తింటాం కదా ఎంత బాగా, అవి టేస్ట్ అనేది మనకు అప్పుడు అర్థమైపోతుంది. లేకపోతే తప్ప ఉంటే కూడా ఆ టేస్ట్ మనకు అర్థం కాదు కదండి. అందుకే చెప్తున్నా నేను. ఇగో చూడండి ఇవి వేగిపోయినాయి, ఇవి తీస్తున్నా నేను. మళ్ళీ మనకు అవి నూనె ఉప్పు కారాలు లేకుంటే బాగుండయి. కొంచెం టేస్ట్ చెక్ చేసుకొని చేయండి అంతే. ఏముందండి, ఈజీగా అయిపోతాయి మనకి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. అది వేడి వేడి తినాలి. నిజంగా వేడి వేడి తింటే బాగుంటాయండి అంతే. చాలామంది బజ్జీ లవర్స్ ఉంటారండి. నిజం చెప్పాలంటే బజ్జీలు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, చాలామంది లవర్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ ఇష్టం ఉంటుంది. అందు గురించి నేను 4 వెరైటీలు చూపిస్తున్నా. ఏ వెరైటీ ఎవరికి ఇష్టం ఉందో అన్నీ వాళ్ళు తినేస్తారు, అంతే కదండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. సూపర్గా అయినాయి కదా మనకి, అంతే. ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి చూడండి. మనం కలిపిన పిండే ఉంది కదా, దాంట్లోనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసినాము. మిగిలిన పిండిలంతా లాస్ట్కి వేసుకుంటున్నాం. ఇది ఎందుకంటే లాస్ట్కి మనం మిగిలిన పిండి అంతా దాంట్లో మొత్తం బోండా లెక్క కలిపేస్తున్నాం అంతే. ఇట్లా బోండాలు. ఇక చూడండి, ఇది ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి బోండా అంతే. చూసిరా అండి, సూపర్గా ఉంటాయి ఇవి. ట్రై చేయాల్సింది ఇది కూడా. మిగిలిన పిండిలో కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అంతే, ఇంకేం వేయద్దు. మనం అన్నీ వేసినాం కదండి పిండిలోనే, అదే పిండిలో ఇవి వేసుకోవాలి అంతే. వేసి 4 తీర్ల ఐటమ్ అయిపోయినాయి చూడండి. చూసిరా ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు హై చేస్తున్నా చూడండి, గమనించిండ్రా. కొంచెం సిమ్ చేసి బొడ్డలు వేసిన, మళ్ళీ మనకు లోపల కూడా మంచి మగ్గాలి కదండి. అందుకని మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే హై చేసుకోవాలి. చూడండి, చూసిరండి అంతే. టర్న్ చేసుకోవాలి అన్నీ. మనకేం విరిగిపోతుందన్న బాధ కూడా లేదు. వేసిన పిండి క్వాంటిటీ అన్నీ కరెక్ట్గా మనకు సెట్ అయిపోయింది అంతే. చూడండి సూపర్గా వచ్చినాయి కదా మన బోండాలు, మంచిగా వచ్చినాయి చూడండి. కొంచెం ఇంకా మనకు కావాలి, కొంచెం గోల్డ్ కలరు అయిపోతాయి బోండాలు. ఇక్కడ కొంచెం ఇంకా వేగాలి అంతే. అమ్మ నీకు ఇందులో 4 వెరైటీలలో ఏది ఇష్టం అమ్మ? ఎవరికైనా కానీ మిర్చి, మళ్ళీ అంటే ఉల్లిగడ్డ, ఏదో ఒకటే చెప్పాలి ఆప్షన్. ఇవన్నీ కాదు కదండి, ఒకటే ఇష్టం. ఇవి ఏంది బోండా, మీరు బోండా చూసినాండి. అది అది ఇష్టం నాకు. అదే అన్నమాట సంగతి. అది చాలా బాగుంటుంది. ఇది సూపర్గా ఉంటుంది. అమ్మకి ఇష్టం అండి బోండా. నాకు వచ్చేసి మిర్చి బజ్జీ ఇష్టం అండి. ఒకటే ఎన్నుకోవాలి మనం, అంతే కదా. ఒకటి ఇష్టం కానీ నాకైతే మరి ఇది ఒకటి ఇష్టం చాలా. మా ఇంట్లో మా కోడలికేమో ఆలు బజ్జీ ఇష్టం అండి. మా బిడ్డకేమో దాని ఏమంటారు మిర్చి బజ్జీ ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ ఇష్టం అండి. అందుకే 4 వెరైటీలు ఎన్నుకున్నాను నేను. అయినా మనం చేస్తుంటే ఇట్లా పెడతారా వాళ్ళు? తీస్తుంటే వేడి వేడిదే తింటారు. ఇట్లా పక్కకు పెట్టింది మళ్ళీ తీసుకోరు. ఇల్లు కదా అట్లా, బయట అయితే అట్లా ఉండదుగా. ఉన్నదమ్మా, కానీ అది వేడి ఉంటేనే బాగుంటుంది, తింటారు ఇక పిల్లలు. ఇక చూడండి సూపర్ అంటే సూపర్ బోండాలు రెడీ మనకి. దీనికి పిండి కూడా ఎక్కువ పట్టదు నీరజా, పిండి ఉండదు ఎక్కువ. అందుకే లాస్ట్ కొత్తిమీర, పచ్చిమిర్చి మనం అందుకే లాస్ట్ చేయాలండి. సూపర్ బోండాలు రెడీ అయిపోయింది మనకి. ఎంత కలర్ఫుల్గా వచ్చినాయి చూడండి. ఇదిగోండి మన 4 రకాల బజ్జీలు రెడీ అయిపోయినాయి. పండుగ స్పెషల్ చేసుకోవచ్చు.
వర్షాకాలం కూడా చేసుకోవచ్చు. ఫ్యామిలీ పెద్ద ఉంది అనుకోండి, చేసుకొని ఇట్లా పెట్టుకొని కూర్చోండి, ఎంత సూపర్గా ఉంటుందో, ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో చూడండి మీరే. అందరు వచ్చినప్పుడు ఒక్క నిమిషంలో అయిపోతాయి అవి. మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదమ్మా, పండగ కాకుండా. కానీ ఎప్పుడైనా మనకి ఇప్పుడు వర్షాకాలం వస్తే మేము కూడా చేసుకుంటాం. మీకు ఏ వెరైటీ కావాలనో తీసుకోండి. మేము పండగల కానీ ఏం చేయము, సాయంత్రం పూట ఇట్లా వర్షం పడుతుంటే అన్న మంచికి అప్పటిదప్పుడే కలిపి చేస్తూనే ఉంటాం. ఎవరికి ఏది ఇష్టం ఉందో అది తీసుకొని తినండి. అంతే కదండి, అంతే కదా. సూపర్గా వచ్చినాయి, మళ్ళీ అంత బాగా వచ్చినాయి. అమ్మ తీసుకోమా, నీకు ఏది కావాలో అది తీసుకో. నా బొండ నేను తీసుకుంటాను అండి. అమ్మ బోండా తీసుకుంటుందండి. ఈ బోండా మంచిగా ఉంటుంది. నువ్వేం తీసుకుంటావు? మిర్చి. మిర్చి మిర్చి మనం మిర్చి కావాలి కదా మనకి. ఇంకో చూడండి, నేనైతే తింటున్నా. ఎంత బాగా వచ్చింది చూడండి, కలర్ఫుల్గా. నోరు ఊరుతుంది కదనే. మంచిగానేయా? బోండా నోట్లో వేస్తే కరిగినట్టు అయింది. అది లోపల ఉల్లిగడ్డ అన్ని. మిర్చి అయితే సూపర్ అండి. ఇవి ఎన్ని వేసినామే మనం? 2 ఉల్లిగడ్డలు. ఎన్ని అయినాయి బోండాలు? ఇంత సైజు ఉల్లిగడ్డలు వేసినాం 2. చాలా బాగా అయినాయండి నిజంగా, బాగా. అన్ని టేస్ట్ ఏమో ఒకటి ఎట్లా. నేను పెద్ద మనిషిని, ఒక్కటి తింటే చాలు నాకు. ఇప్పుడు ఇంకొకటి కూడా టేస్ట్ చేస్తాను నేను. ఆనియన్ బజ్జీ చేద్దాం. ఇగో చూడండి ఎంత బాగా వచ్చిందో, చూసిరండి ఎంత బాగుందో. ఉల్లిగడ్డ లోపల మంచిగా ఉడికిపోతుంది అది. ఏం మాట్లాడాలేం మంది దీంతో, నిజంగా చెప్తున్నా కదా. ఇంకొకటి టేస్ట్ చేస్తాం, ఆలు బజ్జీ. ఓకే, ఇప్పుడు ఆలు బజ్జీ అండి. ఎవరు మేము ముంత పెడతామండి దీనికి, అంతే కదా. ఇంత బాగా చూడండి, తినమ్మా. మీ అందరి నోరు ఉన్నా మేము ఏం చేయలేమండి. మంచిగా భలే బాగున్నాయి, అద్భుతం. ఇప్పుడు ఆనియన్ బజ్జీ చేస్తున్నానండి మీ గురించి. ఇంకో చూడండి, మా కూతురు ఇవన్నీ కూతురుకు తినేవైతే ఇప్పుడు. ఎంత బాగుంది కదమ్మా. హాలీగా మాట్లాడతాను నేను. చూడండి అంతే అండి, అన్నీ టేస్ట్ చేసిన, ఒకటిని మించిన ఒక టేస్ట్ ఉంది. సూపర్గా వచ్చినాయి, సూపర్ టేస్టు. ఇంకేం చెప్పలేను నేను వీటి గురించి. మీరు తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. అంతే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తూనే ఉంటామండి మేము. ఎట్లా చేసినామో అట్లా చేసుకోండి, మంచిగా ఉంటాయి. ఇంత కానీ ఇంట్లో చేసుకుంటే అందరం తింటాం కూర్చొని. మనకి వర్షాకాలం మంచిగా అనిపిస్తుంది ఏదే కానీ చేసుకొని తినాలంటే. అంతే కదండి, వేడి వేడిగా చేసుకుంటే. బాయ్ అండి, బాయ్ బాయ్.